హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి దాని తర్వాత ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం అస్సలు మర్చిపోద్దండి అసలు నేను ఈ మాట చెప్పే లోపలే వీడియోకి లైక్ చేయండి ప్లస్ మనకి ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కమెంట్స్ వస్తే కొంచెం వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుందన్నమాట సో కమెంట్ చేయండి ఏదో ఒకటి అండ్ ఏం కమెంట్ చేయాలా అనేసి మీకు ఏం తెలియకపోతే ఆ లవ్ యూ గీతు అనేసి పెట్టండి ఎవరెవరైతే లవ్ యూ గీతు అని పెడతారో వాళ్ళందరూ కమెంట్కి నేను లైక్ కొడతాను సో మార్నింగ్ కూడా హాయ్ గీతు అని పెట్టండి అంటే ఎన్ని మంది పెట్టినారు ఓరే నాయన అనేసి అనుకున్నాను సో ఇప్పుడు కూడా లవ్ యూ గీతు అనేసి పెట్టండి అన్ని కమెంట్లకి నేను లైక్ కొడతాను సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే ఈరోజు మార్నింగ్ నుంచి నేను నిద్ర లేసినప్పటి నుంచి బిగ్ బాస్ పెట్టుకొని కూర్చొని ఉన్నాను ఇప్పటి వరకు స్నానం కూడా చేయలేదు డ్రెస్ మాత్రం మార్చుకొని వీడియో చేస్తున్నాను మీకోసము సో ఇప్పటిదాకా జరిగిన వరకు ఏమైంది అని చెప్పేసి నేను చెప్తాను దాని తర్వాత ప్రోమో 3 ప్రకారం మూడో ప్రోమో ప్రకారం సాక్స్ టాస్క్ అనేది వస్తుంది కదా అదొకటి మిస్సింగ్ అవుతుంది ఎందుకంటే అది ఇంకా టైం పడుతుంది వచ్చేదానికి అది సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు జరిగింది అనుకుంటా టాస్క్ ఇంకా మనకు 5:30 కాబట్టి ఇంకో 2 గంటలు వెయిట్ చేయాలి దానికోసము ఈ లోపల మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది అని చెప్పేసి ఒక రివ్యూ చేద్దాం అనేసి అనుకున్నా నిజంగా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు సొల్లు జరిగింది సోదిగా ఉంది బట్ దీంట్లో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి అదేం పాయింట్స్ ఏమి అనేసి చెప్తాను ఈ లోపల నాకు టింగర్ బుచ్చి అనిపిస్తుంది తెలుసా విష్ణుప్రియ ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్ యష్మి వాళ్ళు వచ్చేసి వీళ్ళది చికెన్ ఎత్తుకొని వెళ్ళిపోయినారా యాక్చువల్లీ విష్ణుప్రియకి పాలు కావాల్సి వచ్చిందంట పాలు కావాలి అని చెప్పేసి పాల ప్యాకెట్ కోసం పోయి యష్మినే అడిగిందంట విష్ణుప్రియ నేను మీ పాలు తీసుకోవచ్చా అని చెప్పేసి యష్మి వచ్చి ఆహా తీసుకోకూడదు వద్దు నో షేరింగ్ అని చెప్పేసి చెప్పిందంట కానీ విష్ణుప్రియ ఏంది పాల ప్యాకెట్ తీసుకోపోయిందంట అది వీళ్ళకి ఎట్లా తెలిసిందంటే వీళ్ళు తెచ్చుకున్న వస్తువులన్నిటికీ ఒక మార్క్ పెట్టుకున్నారంట ఒక మార్కరు సో డస్ట్బిన్లో పాల ప్యాకెట్ దొరికిందంట ఏది వీళ్ళ మార్కర్ ఉండే పాల ప్యాకెట్ సో యష్మి వచ్చి అడ్డంగా దొరికిపోయామని చెప్పేసి విష్ణుప్రియతో గట్టిగా గొడవేస్తూ ఉండింది మార్నింగ్ ఇదే జరిగింది సో విష్ణుప్రియ వచ్చి మీరు మాత్రం మా చికెన్ తీసుకున్నారు కదండి సో మేము పాల ప్యాకెట్ తీసుకుంటే ఏమైపోయింది అనేసి అంటే యష్మి ఏమో ఎవరు చెప్పారు మేము తీసుకున్నామని ఎవరు చెప్పారు ఏమన్నా ఉంటే బిగ్ బాస్ అడగదంటే మీరు ఎందుకండి అలా అరుస్తున్నారని చెప్పేసి విష్ణుప్రియ చాలా నార్మల్గానే అడుగుతుండింది దానికి యష్మి ఉండి నేను ఇట్లే మాట్లాడతాను నా మాటే ఇంతే అని చెప్పేసి అంటా ఉండింది నీకు పాల ప్యాకెట్ కావాలంటే మూసుకొని తీసుకోవాలి అది వదిలేసి నువ్వు వచ్చి నన్ను అడిగావు నేను వద్దని చెప్పాను మళ్ళీ ఎట్లా తీసుకుంటావు నువ్వు అదొకటే కాకుండా మా పన్నీరు మా మష్రూమ్ కూడా పోయింది వాళ్ళ పన్నీర్ మష్రూమ్ పోయిందంట ఎవరిది ఈ యష్మి క్లాన్ వాళ్ళది వాళ్ళు చికెన్ ప్యాకెట్ 4 ప్యాకెట్లు పెట్టుకొని కకృతికి ఇంకొక ప్యాకెట్ కూడా దొంగలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం తప్పనిపించలేదు బట్ వీళ్ళది మాత్రం పన్నీరు మష్రూమ్ పోయిందని చెప్పేసి ఓయమ్మ ఈ రోజు తెల్లారి నుంచి మధ్యాహ్నం తినేంత వరకు పన్నీర్ లేదు మష్రూమ్ లేదు అని చెప్పేసి దాని గురించి ఆలోచించుకుంటూనే ఉన్నారు దాని తర్వాత ఎవరు చెప్పారు మేము తీసుకున్నామని అని చెప్పేసి యష్మి వచ్చి బిగ్ బాస్ అర్చాడా అనేసి అంటే మీరు చేస్తేనే కదండి మేము చేసామని చెప్పేసి విష్ణుప్రియ అంటా ఉంది విష్ణుప్రియ అసలు ఎంత టింగర్ బుచ్ అంటే ఏదో పాల ప్యాకెట్ దొరికింది తీసుకున్నామా వాడేసినామా దాని మార్కర్ ఉందా దాన్ని కట్ చేసి పడేసినామా అనేసి అడగకుండా ఆల్రెడీ పోయి అడిగి తీసుకుందాం అనుకునిందంట విష్ణుప్రియ చెప్పింది నేను అడిగి తీసుకుందాం అనుకున్నానండి మీ దగ్గర మీరు ఒప్పుకోలేదు కదా అయినా కూడా మా చక్కెర లేదు మా టీ పొడి లేదు అన్నీ మిస్సింగ్ అవుతా ఉన్నాయి అనేసి అంటే మేము తీసుకున్నామని ఎవరు చెప్పారని చెప్పేసి యష్మి ఎంత గట్టిగా అరుస్తూ ఉందంటే యాక్చువల్లీ యష్మి మీద మంచి ఇంప్రెషన్ ఉండేది బిగ్ బాస్ పోకముందు అంటే షీ వాజ్ మై ఫ్రెండ్స్ అనమాట యష్మి బయట కూడా ఒక 2-3 సార్లు కలిసాము షీ వాజ్ వెరీ స్వీట్ బట్ బిగ్ బాస్లో యష్మిని చూస్తుంటే అస్సలు నచ్చట్లేదు నాకు చాలా కోపం వచ్చేస్తుంది యష్మి బిహేవియర్కి దానికి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇంకా చాలామంది కమెంట్లు పెడతారేమో నువ్వు చేసిన దానికంటే తక్కువే నువ్వు ఎందుకురా ప్రతిదానికి నా రెఫరెన్స్లు ఎత్తుకొస్తారు నేను అట్లా చేస్తాను కాబట్టి 9వ వారం బయటకు వచ్చిన యష్మి కూడా ఇట్లే చేసిందంటే 9వ వారం వరకు కూడా ఉండదు నాకు తెలిసి ఇంకో 4వ వారమో 5వ వారమో బయటకు వస్తుంది ఈ వారం అయితే ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు పృథ్వీ సోనియా యష్మి వీళ్ళందరూ బయటకు వచ్చేసేలాగే ఉన్నారు చాలా డిస్రెస్పెక్టింగ్గా మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి అనిపించింది అవతల వాళ్ళు అంత పెద్ద తప్పేం చేయాలి నువ్వు చేసిన తప్పే వాళ్ళు కూడా చేస్తున్నారు నువ్వు చేస్తే గేము వాళ్ళు చేస్తే క్రైము కాదు నువ్వు చేసినా క్రైమే వాళ్ళు చేసినా క్రైమే ఫుడ్ విషయంలో బట్ ఏదో టాస్క్ ఆడుతున్నారు చిలిపిగా దొంగతనం చేస్తున్నారు అంటే ఓకే వాళ్ళు పాల ప్యాకెట్ తీసుకునే దానికి అంత పెద్ద రచ్చ చేయకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది దాని తర్వాత యష్మి వచ్చి రిపిటేటివ్గా మూసుకొని తీసుకోవాలి కావాలంటే అడిగి కాదు మూసుకొని తీసుకోవాలి మూసుకొని తీసుకోవాలి తెలుగు తెలిసి చెప్తా ఉందా తెలియకుండా చెప్తా ఉందా అది నాకు చాలా రాంగ్గా విజువలైజ్ అవుతా ఉంది మూసుకొని తీసుకోవాలి ఆ ఎక్స్ప్రెషన్తో పాటు మూసుకొని తీసుకోవాలి అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అంతా పెట్టి చాలా నెగిటివ్ సీరియల్స్లో నెగిటివ్ రోల్స్ చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ అట్లే అలవాటు అయినాయేమో అన్నట్టు అనిపిస్తుంది విష్ణుప్రియ ఏమో నిఖిల్తో
ప్రేరణ నీకు విష్ణుప్రియ వచ్చి టింగర్దబ్బా, నిజంగా టింగర్ది, అమాయకురాలు అనిపిస్తుంది. నిఖిల్ ఏదో చేసుకుంటా ఉంటే, ప్రేరణ ఏదో చేసుకుంటా ఉంటే ప్రేరణ దగ్గరికి నిఖిల్ వచ్చి ఏదో అడుగుతాడు. అప్పుడు విష్ణుప్రియ వచ్చి, ప్రేరణ నీ ఫ్రెండే కదా, నువ్వు మరి క్లోజ్గా లేవే అనేసి అనింది. ప్రేరణ వచ్చి, నీకు వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనే చూసుకో, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి అడిగింది. అప్పుడు వెనకాలే సోనియా అక్కడే ఉంది, వెనకాలే ఉండింది సోనియా. అప్పుడే ఈ టాపిక్ వచ్చింది, అప్పుడే ఇట్లా మాట్లాడుతూ ఉండింది. సో సోనియాకి అర్థమై ఉంటుంది. దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయిందనమాట. 150K వర్త్ ప్రైజ్ మనీ టాస్క్, అంటే 1.5 lakh వర్త్ మనీ టాస్క్. 3 ఆడతారు. దానిలో ఎవరైతే ఓడిపోతారో మిగతా ఇద్దరు క్లాన్స్కి 75,000 వస్తుంది అనమాట. 1,50,000 ఈక్వల్గా వస్తుంది. సో దీంట్లో బిగ్ బాసే చూస్ చేసుకున్నాడు. నిఖిల్, అభయ్, ఆదిత్య, ఓం, వీళ్ళు 3 పేర్లు వచ్చినాయి. నబిల్ని సంచాలకుగా చూస్ చేసుకున్నారు. సో ఎవరు ఫస్ట్ పోవాలి ఏది అనేదానికి షాబూత్రి వేసుకున్నాడు. షాబూతి వేసుకుంటారు కదా, అది వేసుకున్నారు అనమాట. దాంతో ఆదిత్య ఓం పేరు వచ్చింది. ఫస్ట్ ఆదిత్య ఓం పోయేసి ఆడినాడు. దాని తర్వాత సెకండ్ నిఖిల్ పోయినాడు. ఆదిత్య ఓం పోయి ఒక బాటిల్ మొత్తం పోసేసినాడు. దాని తర్వాత నిఖిల్ పైన వరకు పోసినాడు. అభయ్ అయితే చాలా తెలివిగా, చాలా స్ట్రాటజికల్గా బాటిల్తో పోస్తే ఎక్కువ పడిపోతుందేమో తెలియకుండా అని చెప్పేసి ఆ బాటిల్లో ఉండేది మూతలో తీసుకొని మూతలోంచి ఒక డ్రాప్ పోసినాడు. గుడ్ స్ట్రాటజీ అనేసి అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ మూతతో పోస్తూ ఉన్నాడు. మూతతో పోస్తున్నా మంచి స్ట్రాటజీ. మూతలో ఫింగర్ పెట్టి ఆ ఫింగర్లోంచి డ్రాప్స్ ఇట్లా పడతాయి కదా, ఇట్లా వేస్తే ఎక్కువ ఫింగర్ పెట్టినప్పుడు. సో ఆ డ్రాప్ అబ్బాయి వేస్తూ ఉన్నాడు. ఓకే, గుడ్ స్ట్రాటజీ అనేసి అనిపించింది. ఆదిత్య ఓం కూడా అదే ఫాలో అయినాడు. ఊరికే బాటిల్, పెద్ద బాటిల్లో ఇట్లా వేలు పెట్టి దాన్ని తీసి ఇట్లా పెడతా ఉంటే అది పడట్లేదు అనమాట. ఆయన ఫింగర్లోంచి ఆ డ్రాప్ పడట్లేదు అని చెప్పేసి చూసినాడు. జస్ట్ 10 seconds కూడా లేదు ఆయనకి పేషెన్స్. ఇట్లా విధులిచ్చినాడు. ఆయన విధులిచ్చే లోపల ఆ నీళ్ళు అట్లా పడి ఆ నీళ్ళు ఇట్లా ఊగుతుంది కదా విధులిచ్చే లోపల. సో ఆ నీళ్ళు గ్లాస్లోంచి కింద పడింది. సో ఆదిత్య ఓం ఓడిపోయినాడు. అసలు ఎంత ఇంట్రెస్టింగ్ టాస్క్. బిగ్ బాస్ వాళ్ళే అనుకుంటాడు, నుంచి వచ్చినారా, నిన్నెందుకు తీసుకున్నారా నేనని చెప్పేసి. బిగ్ బాస్ వాళ్ళే ఆదిత్య ఓంని ఎందుకు తీసుకుందామనేసి అనుకొని ఉంటాడు. ఎందుకంటే ఎంత ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇది. ఒక టాస్క్లో మెల్లిగా ఒక డ్రాప్ పోసారా, ఒక డ్రాప్ పోయాలి, ఒక డ్రాప్ అట్లా పోసుకుంటూ ఉంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండే గేమ్, ఎంత పేషెన్స్ ఉండాల్సిన గేము. ఆదిత్య ఓంకి 10 seconds కూడా పేషెన్స్ లేదు, ఇమ్మీడియట్గా తీసేస్తున్నాడు. వాళ్ళ క్లాన్ వాళ్ళు కూడా పాపం ఏం అనలేకపోయినారు. ఇంకా ఆయన పెద్ద ఆయన మనం ఏం అనలేమో అని చెప్పేసి పోనీలే, ఇట్ హ్యాపెన్స్ అనేసి అంటున్నాడు. ఆయన వచ్చి అస్సలు కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఓడిపోయినామే, అనవసరంగా టాస్క్ పోగొట్టినామే, అసలు ఇప్పటివరకు ఛాన్సే రాలేదు, లేక నాకు ఛాన్స్ వచ్చింది, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా, మన నామినేషన్స్లో ఉండాలా, ఏమిలా జనాల్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక చిన్న ఇది కూడా బేసిక్గా బిగ్ బాస్ హైర్ చేసుకున్న పని మనిషి ఆదిత్య ఓం అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. తెల్లారితో లేస్తాడు, పనులు చేస్తూ ఉంటాడు, రాత్రి అయ్యేంత వరకు పనులు చేస్తూ ఉంటాడు. పనులు చేసినామా, తిన్నామా, పడుకున్నామా, పనులు చేసినామా, తెల్లారిందా, ఇంతే. ఆ పనులు ఎవరు అడిగినాడు చేయమని చెప్పి, అసలు ఏమీ ఉండదు. మళ్ళీ ఈయన మాత్రం నామినేషన్స్ వచ్చినప్పుడు ఇంత పొడుగు మాట్లాడతాడు. శేఖర్, నువ్వు అది చేయకూడదు శేఖర్, ఇది చేయకూడదు శేఖర్, నేను జనాల కోసం వచ్చినాను, నా చారిటీ కోసం వచ్చినాను, ఫ్యామిలీ కోసం వచ్చినాను అనేసి అనేది ఉత్త మాటలు తప్ప అది ఏం వాళ్ళకి పెట్టేస్తున్నాడు అని చెప్పేసి జనాలు ఓట్లు వేసేదానికి. అసలు ఏమన్నా ఆడుతున్నాడా? ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన టాస్క్ కూడా తుప్పాస్ టాస్క్ చేసి బిగ్ బాస్ టీం వాళ్ళే అనుకుంటారు, ఏమిరా వీరెవరైనా ఆయన చెయ్యి అనేసి మళ్ళీ ఇప్పుడు మనం ఇంకో టాస్క్ అనుకోవాలా, ఎంత బాగా చేస్తారనేసి అనుకున్నాం. 3 నిమిషాలు అయిపోగొట్టేస్తున్నారు టాస్క్ అని చెప్పి. యాక్చువల్లీ అది చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్. సింపుల్గా గివప్ చేస్తున్నారు. ఆదిత్య కాదు, సోదిత్య. ఈయన నిజంగా సోది. హౌస్లో ఉండి సోది చేసేది లేదు, ఏమి లేదు, ఎవరితో మాట్లాడు, పక్కన ఉండే వాళ్ళని ఉండి పొడస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు కూడా మనడిది మానేస్తున్నారు. ఈయన అంటే సోలో లోన్ వుల్ఫ్ అయిపోయినాడు హౌస్లో. సో వెళ్ళిపోతాడు నాకు తెలిసి ఈ వారం. ఎలిమినేషన్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎంత క్లియర్గా ఉంది ఆదిత్య వెళ్ళిపోతాడని చెప్పేసి. దాని తర్వాత భాష ఏమో వీళ్ళ స్ట్రాటజీలు ఉన్నాయి చూడు. సర్లే, బాటిల్ మూతతో వేసేది ఒక స్ట్రాటజీ అంటే, భాష వచ్చి ఇంకో స్ట్రాటజీ, వెంట్రుక పీకి వెంట్రుకతో కూడా ముంచి ఆ వెంట్రుక నా ప్లేస్ ఉండొచ్చు, అదొక స్ట్రాటజీ. అంటే నబీల్ చెప్పినాడు స్ట్రాటజీ. ఆ నబీల్ ఆ స్ట్రాటజీ చెప్తా ఉంటే నాలో ఉండే ఓసిడి రాని కడుపులో తిప్పేస్తా ఉన్నింది. నోట్లో వేసుకోనంట అనేసి ఒక డ్రాప్ పడేలాగా ఉమ్మాలంట, ఎందుకంటే ఎవరు తినరంట. అబ్బా దేవుడోయ్, అది అసలు లైవ్లో చూస్తుంటే ఒరే యాడ్ నుంచి వస్తాయిరా మీకు స్ట్రాటజీలు నాయనా అనేసి అనుకున్నా. ప్రతి ఒక్కడు స్ట్రాటజీ. మా సీజన్లో నేను ఇంకొకరు ఇద్దరు ఉన్నారు స్ట్రాటజీలు వేసేవాళ్ళు, నేను ఆదిరెడ్డి. మేము ఈ సీజన్లో ప్రతి ఒక్కరు స్ట్రాటజీలు, ప్రతిదానికి స్ట్రాటజీలు. మనం ఎట్ట గెలుద్దామనే స్ట్రాటజీలు, అవతల వాళ్ళని ఎట్ట ఓడగొడదామనే స్ట్రాటజీలు, ప్రతిదానికి స్ట్రాటజీలు.
బా అనేసి అనుకున్నా. నార్మల్గా ఆడే సింపుల్గా ఆడే టాస్క్లు కూడా స్ట్రాటజీలు వెతుక్కుంటా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు మష్రూమ్ చేసుకుంటా ఉన్నారంట. ఎవరు ఈ నైనికా టీం వాళ్ళు మష్రూమ్ చేసుకుంటా ఉన్నారంట. దానికి అల్లాడిపోయినారు. అది మా మష్రూమ్ దాన్ని మేము మార్క్ చేయలేదు అనేసి పృథ్వీ అబ్బాయి ఇద్దరు చెప్పినారు. మనం వాళ్ళ చికెన్ తీసుకున్నాం కదా, సో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్పేసి. బట్ యష్మి యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది, జీర్ణించుకోలేకపోతుంది. మనది ఎట్ట దొంగలిస్తారు, మన పాల ప్యాకెట్ ఎట్ట దొంగలిస్తారు, మన మష్రూమ్ ఎట్ట దొంగలిస్తారని చెప్పేసి. విష్ణుప్రియ చెప్పింది, మీ పాల ప్యాకెట్ మేము యూస్ చేస్తాము, ఇంకో పాల ప్యాకెట్ ఉంది, అది మీరు తీసుకోండి అని చెప్పేసి. మాకేం అవసరం లేదని చెప్పేసి యష్మి చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. బట్ చాలా అసలు యష్మి అస్సలు నచ్చట్లేదు. యష్మి చూస్తుంటేనే కోపం వచ్చేసేలాగా బిహేవ్ చేస్తాను అనమాట. యష్మి అయితే చాలా మంచి ఇంప్రెషన్ ఉండింది యష్మి మీద, మొత్తం పోగొట్టుకుంటా ఉంది. లాస్ట్కి తన క్లాన్ కోసం ఇంత చేస్తూ ఉంది. క్లాన్ గెలవాలి అని ఇంత చేస్తాను కదా. రేపు పొద్దున్న క్లాన్కి చెడ్డ పేరు వచ్చిందంటే అందరు కలిసి యష్మినే చేయమనేది, అందుకే మేము చేస్తున్నాం అనేసి సింపుల్గా చేతులు దులుపుకొనేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది యష్మి నాకు అర్థం కావట్లా. దాని తర్వాత మణికంఠ పాపం అసలు ఆకలితో అలమటించిపోతా ఉన్నాడు. అది నాకు వేడి ఎక్కువ అయిపోతుంది, నాకు ఆ రాగి గంజి ఎక్కువ తాగినానంటే నాకు ఎక్కువ వేడైపోతుంది, నాకు కనీసం పప్పన్న పంపండి బిగ్ బాస్, అన్నమన్న పంపండి బిగ్ బాస్ అని వీళ్ళందరూ కలిసి తింటా ఉంటే యష్మి క్లాన్ వాళ్ళు కొంచెం ఏంటమ్మా మహారాజులాగా ఉన్నాయో కొంచెం ధర్మం చేయండి అమ్మా అని చెప్పేసి కావాలనే బెగ్గర్లాగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళు తింటా ఉంటే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి వ్యాక్సింగ్ టాస్క్ ఇచ్చున్నారు. సెకండ్ టాస్క్ ఇస్ వ్యాక్సింగ్ టాస్క్. ఇది సెకండ్ టాస్కా థర్డ్ టాస్కా, ఇంకొక టాస్క్ మధ్యలో ఏమన్నా ఉందా? మధ్యలో ఇంకేం లేదు. నెక్స్ట్ ఆ సాక్స్ టాస్కే అనుకుంటా నాకు తెలిసి. సాక్స్ టాస్క్ మంచి కంటెంట్ వస్తుంది. ఆ సాక్స్ టాస్క్కి సపరేట్గా మొత్తం లైవ్ చూసి ఆ సాక్స్ టాస్క్ మాత్రం సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. సో వ్యాక్సింగ్ టాస్క్ ఇచ్చినారు. చెస్ట్ మొకాలు మోకాళ్ళు నీ కింద కాఫ్ అండ్ చెస్ట్ వ్యాక్స్ చేసుకోవాలంట అబ్బాయిలందరూ. ఇది మా సీజన్లో భయంకరంగా ఉండేది టాస్క్. ఈ సీజన్లో కనీసం వీళ్ళు కొంచెం కామెడీగా ఏదైనా రియాక్షన్స్ ఇస్తారు, కామెడీ చేస్తారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే అసలు ఎంటర్టైన్మెంటే నిల్లు. ఎంటర్టైన్మెంట్ లిమిటే లేదు అన్నారు. అసలు ఎంటర్టైన్మెంటే లేదు, దానికి మళ్ళీ లిమిట్ కూడా అనిపిస్తుంది. అస్సలు సోదిగా ఉంది నిజంగా. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే కానీ, దాంట్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కూడా కొంచెం కామెడీ చేసేవాళ్ళు వస్తే కానీ సీజన్ కొంచెం లేయదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సీజన్ అయితే చాలా డౌన్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ప్రస్తుతానికి. మా సీజనే మేలు. అది కనీసం కొంచెం అసలు అందరూ మా సీజన్ 6 రెఫరెన్స్ తీసుకుంటా ఉన్నారు. దీనికి కూడా మా సీజనే కొంచెం మేలు అనిపిస్తుంది. దాంట్లో కనీసం కొంచెం ఎంటర్టైన్ చేసే వాళ్ళన్నా ఉన్నారు. ఫైమ్మ కానీ, ఆదిరెడ్డి కానీ, ఇంకెవరు శ్రీహాన్ కానీ, రేవంత్ కానీ, వీళ్ళు కనీసం ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఉన్నారు. దీంట్లో అసలు ఎవరే కామెడీ చేయట్లా. ఆ భాష మొన్నటి వరకు ఏదో జోకులు వేస్తూ ఉన్నాడు. ఈయన ఆదిత్య ఓం నామినేట్ చేసి అది చేసే లోపల ఆయన కొంచెం డల్ అయిపోయి ఆయన కూడా కామెడీ చేసేది మానేసినాడు. సో వ్యాక్సింగ్ టాస్క్ వచ్చి 50,000 అంట. ఎవరు గెలిస్తే వాళ్ళకి. పృథ్వీ, నిఖిల్, నబీల్ వీళ్ళు ముగ్గురిని చూస్ చేసుకున్నాడు బిగ్ బాస్. పృథ్వీ వచ్చి భయపడిపోతున్నాడు భయంకరంగా, బాత్రూంలో పోయి దాక్కున్నాడు. నేను రాను మొర్రో, నాకొద్దు, నేను రానని చెప్పేసి లాక్కొని వచ్చి పృథ్వీని కూర్చోబెట్టున్నారు. సో కనీసం చేసేటప్పుడైనా ఏదో టాస్క్ ఓడిపోతా ఉన్నాము అంటే కనీసం కామెడీతోనే కొంచెం ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు. బట్ కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ అనేదే లేదు. నబీల్కి నైనికా చేస్తూ ఉన్నది, నిఖిల్కి వచ్చి మణికంఠ చేస్తూ ఉన్నాడు, పృథ్వీకి వచ్చి ప్రేరణ చేస్తూ ఉంది. వీళ్ళు ముగ్గురు చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బంది పడింది అయితే నబీల్, ఎందుకంటే ఆ జుట్టంతా ఇంత పొడుగు జుట్టంతా ఉండి కష్టపడి పీకలేక అది చాలా చాలా కష్టంగా ఉంది. సోనియా దీంట్లో సంచాలకు. సో నబీల్ ఎక్కువ కష్టపడినాడు కాబట్టి నబీల్కి ఇచ్చేసింది అనమాట ఈ వ్యాక్సిన్ టాస్క్. ఆ తర్వాత వచ్చి అందరికీ ఎర్రగా అయిపోతే సోనియా వచ్చి మళ్ళీ ఆయిల్ రాస్తూ ఉండింది నిఖిల్కి. నిఖిల్ సైకిల్ గ్యాప్లో సోనియా వచ్చి అంట్లు తోముతూ ఉంటే వెనకాల నుంచి పోయి హగ్ చేసుకొని కొంచెం ముద్దు పెట్టి థ్యాంక్ యూ చెప్పేసి వచ్చినాడు. ఏమో బ్రదర్స్ అంటారు కానీ మరి బ్రదర్ అండ్ సిస్టర్ ఇంత ఎట్లుంటారు ఆ బ్రదర్ అండ్ సిస్టర్? నేను చాలా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇది చూస్తున్నాను కానీ ఊరికే పేరుకి నెగిటివ్ నేమ్ రాకూడదు, బయట ఎట్లా పోర్ట్రే అవుతుందో జనాలకి అనే ఒక భయంతో బ్రదర్ అనేసి పిలిచారేమో, లేకపోతే నిజంగా వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదేమో అనేసి అనిపిస్తుంది. ఏ బ్రదర్ అండ్ సిస్టర్ మరి ఎన్నిసార్లు హగ్గులు చేసుకునేది, మరి ఎంత ఇదిగా ఉండేది నేనైతే చూడలేదు. ఆ హౌస్లో కొంచెం అట్రాక్షన్ అనేది వస్తుంది బికాజ్ అవుట్ సైడ్ వరల్డ్కి దూరంగా ఉంటాం కాబట్టి. అండ్ రీసెంట్గా దే వెంట్ త్రూ బ్రేకప్, సో కొంచెం అట్రాక్టివ్గా ఉండొచ్చు. బట్ మరి ఇంత స్టార్టింగ్ వీకా అని చెప్పేసి అనిపిస్తుంది. సోనియా అయితే క్లియర్గా గేమ్ ఆడుతూ ఉంది, రియల్ ఎమోషన్స్ అయితే లేవు. బట్ నిఖిలే అనవసరంగా ఎర్రిపుష్పం అయిపోతున్నాడేమో సోనియా వల్ల అనేసి అనిపిస్తుంది. సోనియా అఫెక్షన్ ఏమన్నా రియల్గా చూపిస్తుందేమో అని చెప్పేసి ఏమన్నా అట్లా బిహేవ్ చేస్తున్నాడేమో. నిజంగా
తను నిజమేమో అనేసి అనుకుంటున్నాడు. బట్ ఏదో ఒక రోజు తను ట్రూ కలర్స్ చూపిస్తుందేమో, ఇది నిజం కాదు, ఆల్రెడీ చూపించేసింది. నిన్ననే ఈరోజు మార్నింగే రివ్యూ చెప్తా ఉన్నాను కదా నేను. తను ఆల్రెడీ చూపించేసింది, నువ్వు ఒక లూజరు, నువ్వు ఒక చేతకానోడు, అట్లాంటి వాళ్ళతో నేను అసలు ఫ్రెండ్షిప్పే చేయను, అట్లాంటి వాళ్ళు నేను నామినేట్ చేస్తానని చెప్పేసి ఆల్రెడీ ట్రూ కలర్స్ చూపించేసింది. మళ్ళీ ఎట్లా అట్రాక్ట్ అవుతున్నాడు ఏమి అని చెప్పేసి నాకు అర్థం కాలే. ఆల్రెడీ ఒకసారి అట్రాక్ట్ అయితే అబ్బాయిలందరూ నిజంగా చాలా అమాయకులు, పాపం అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయారంటే ఆ అమ్మాయి తర్వాత ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచినా, ఎన్నిసార్లు నెగిటివ్గా చూసినా కూడా మళ్ళీ పాజిటివ్గానే అనుకుంటూ ఉంటారు. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ మెన్ ఆర్ వీక్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి అనిపిస్తుంది. నాట్ ఆల్ మెన్, బట్ కొంతమంది పాపం అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో నిఖిల్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇంకొన్ని రోజుల్లో సోనియా వచ్చి నిఖిల్కి అగేన్స్ట్గానే ఒక ఆట ఆడి నిఖిల్ చాలా హార్ట్ బ్రేక్ అవుతాడేమో అనే ఫీలింగ్ వస్తుంది. లెట్స్ సీ తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి. సో ఈ సాక్స్ టాస్క్ మాత్రం నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఆల్సో రాత్రి ఎపిసోడ్లో ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే అవి ఇవి ఉంటే నేను రివ్యూ చేస్తాను. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఏందో అసలు ఏ రివ్యూయర్కి పెద్దగా వ్యూస్ రావట్లేదు. మన ఆదిరెడ్డికి ఒకటే వస్తున్నాయి. అసలు కనీసం దాంట్లో 10% అయినా సంపాదిస్తాం అనుకుంటే 1% కూడా సంపాదించే మరి లేను నేను. చూద్దాం గైస్ అది. సో నేను మీకు ఇంకా రివ్యూస్ ఇవ్వాలంటే నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. గివ్ మీ సమ్ ఎనర్జీ, గివ్ మీ సమ్ బూస్ట్ వచ్చే లైక్స్ అండ్ కమెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై గైస్. మళ్ళీ ఇంకొక రివ్యూతో తెలియక సందేశం మీకు తెలిసి